హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడ, సర్వసృష్టికి కారణపుత్ర యేసయ్యా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. మరొక ఆదివారం తండ్రి మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే అవకాశం మాకు దయచేసినందుకే మీకే వందనాలు, స్తోత్రములు నాయన. గత వారం అంతా మీ యొక్క రెక్కల చాటు వాళ్ళు భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం నాయన. మేము స్తుతించి ఆరాధిస్తుండగా మా స్థుతుల మీద ఆశీలకమ్మని ఆహ్వానించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరి గృహాల్లో మీ యొక్క సన్నిధితో నింపండి, మీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని నింపండి నాయన. ప్రతి ఒక్కరు స్తుతించి ఆరాధిస్తుకుండా వారి గృహాల్లో కూడా మీ యొక్క సన్నిధితో నింపమని వేడుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం నాయన, మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం ప్రభా. నింపండి తండ్రి, మీ ఆత్మతో నింపండి ప్రభా, మీ ఆత్మతో నింపండి నాయన. వాక్య భాగంలో దేవా తండ్రి మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ ఆత్మస్వరం ద్వారా మీరు మాతో నాతో ప్రతి ఒక్కరితో తండ్రి మీ వాక్యం ద్వారా మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. వాక్య గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ యొక్క సన్నిధిని సమాధానం ప్రతి గృహంలో ఉంచమని, ప్రతి ఫ్యామిలీస్ చుట్టూ మీ యొక్క రక్తపు అగ్ని కంచెను వేసుకుంటున్నాం ప్రభా. తండ్రి మీ యొక్క వెలుగుతో నింపమని వేడుకుంటున్నాం. మీరే మహిమ పొందుకోమని, ఈ ప్రోగ్రాం అంతటికి మీరే అధికారిగా ఉండి నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహవాసం పరిపూర్ణతైన దయం యేసయ్యే మా జీవం. పరలోకం నా దేశం పరిశుద్ధ దూతల సహవాసం పరిపూర్ణతైన దయం యేసయ్యే మా జీవం. పరలోకం నా దేశం పరిశుద్ధ దూతల సహవాసం పరిపూర్ణతై మా దేయం యేసయ్యే మా జీవం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన నీకేనయ్యా నా దైవమా, నిత్యత్వమా, సమాధానమా, నా ధ్యానమా, నీలోనే చరితార్థమా. సువార్తను ప్రకటించదం సర్వలోకానికి యేసయ్యే మార్గమని ప్రచురపరిచెదము. సువార్తను ప్రకటించదం సర్వలోకానికి యేసయ్యే మార్గమని ప్రచురపరిచెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకం నా దేశం పరిశుద్ధ దూతల సహవాసం పరిపూర్ణతై మా దయం యేసయ్యే మా జీవం. పరలోకం నా దేశం పరిశుద్ధ దూతల సహవాసం పరిపూర్ణతైన దయం యేసయ్యే మా జీవం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
Hallelujah, 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 hallelujah. హల్లెలూయా హల్లెలూయా. జుంట తేనె కన్నా తీయనిదే, వెండి పసిరి కన్నా మిన్నదే, పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము. జుంట తేనె కన్నా తీయనిది, వెండి పసిరి కన్నా మిన్నదే, పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, నీకు సాటి లేరెవరు. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహలకు అందని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే,
నిజమైన దేవుడవు ప్రాణమెల్లి మ్రొక్కెదను యేసు అసాధ్యుడవు నీవు మరణాన్నే జయించిన వీరుడవు సర్వాన్నే శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షక నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రాణమెల్లి మ్రొక్కెదను ప్రాణమెల్లి మ్రొక్కెదను హల్లెలూయా స్తోత్రం. జయం 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 యేసుడు నాకు జయం 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 యేసుడు నాకు జయం జయం విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉంచెదా నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉంచెదా జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం గొప్ప కొండలు కదలిపోవును సరిహద్దులు తొలగిపోవును గొప్ప కొండలు కదలిపోవును సరిహద్దులు తొలగిపోవును అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉంచెదా నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉంచెదా జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం గొప్ప కొండలు కదలిపోవును సరిహద్దులు తొలగిపోవును గొప్ప కొండలు కదలిపోవును
విశ్వాసముతో నేను అసాధ్యమైనది సాధించేదా. విశ్వాసముతో నేను జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తుతి స్తోత్రములు సర్వోన్నతుడ. ఇప్పటి వరకు తండ్రి మా స్తుతుల మీద ఆశీనులైన మా ప్రభా మీకే స్తోత్రం స్తోత్రం నాయన. మీ యొక్క సన్నిధి మా మధ్యలో ఉంచినందుకే మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఈ వాక్య భాగంలోకి మేము వెళ్ళిచుండగా నాయన మానవ స్వరాన్ని మరుగుపరిచి ఆత్మస్వరం ద్వారా మీరు నాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క హృదయాలతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దేవ తండ్రి వాక్య గ్రహింపును దయచేయమని, వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడుచుకునే అనుభవాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నాయన. మీ యొక్క సన్నిధిని మీ యొక్క సంతోషాన్ని ప్రతి గృహంలో ఉంచమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబం మీద మీ యొక్క రక్తపు అగ్ని కంచెను వేసుకుంటున్నాం తండ్రి. తండ్రి వాక్యం తండ్రి గ్రహింపును ముఖ్యంగా తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ యందు భయభక్తుల ఆత్మను ప్రతి గృహంలో ఉంచమని, ప్రతి ఒక్కరి మీద ఉంచమని వేడుకుంటూ తండ్రి. తండ్రి ఈ సమయం అంతటికి మీరే అధికారిగా ఉండి నడిపించి మీరు మాట్లాడమని తండ్రి మరొకసారి వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మహాదేవుని మహాకృపను బట్టి మరి నవంబర్ మాసంలో కూడా దేవుడు మనల్ని చివరి వరకు జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీ 5వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనెను. మన అపరాధములు అంటే లోకములో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క అపరాధములను క్రీస్తు ఆయన మీద మోపుకొని మనందరినీ కూడా ఆయనతోటి సమాధానపరుచుకున్నారు అని లేఖనము తెలియజేస్తుంది. మన అపరాధములను ఆయన మీద వేసుకొని మనకున్నటువంటి పరిస్థితిని అంటే మనకున్నటువంటి పాప సంబంధమైనటువంటి జీవితాన్ని ఆయన పూర్తిగా మన నుంచి వేరుపరిచి మనకు శిక్ష లేకుండా చేశారు. మరి దేవుడు మన నిమిత్తము మన మీద శిక్ష రావటానికి అవకాశమే లేకుండా చేసినప్పుడు, మనకి రావాల్సినటువంటి భయంకరమైనటువంటి శిక్షను ఆయన మన నుంచి తప్పించి ఆయన అనుభవించినప్పుడు, మనము ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనము ఎటువంటి జాగ్రత్త కలిగి అంటే ఎటువంటి ఆలోచనతోటి మనము ఈ లోకములో జీవించాలి అనేటువంటి విషయాన్ని మనము గమనించి దాని ప్రకారం జీవించాలి. మనకున్నటువంటి పనిష్మెంట్ అంతా ఆయన మీద వేసుకున్నారు. మనకిప్పుడు పనిష్మెంట్ లేదు. అయితే మనము ఎప్పుడైతే పాపపు శిక్ష నుంచి విడుదల పొందుకున్నామో, మనము మిగిలి ఉన్నటువంటి జీవితం అంటే చాలామంది క్రీస్తుని ఒక మధ్య వయసు వచ్చేంత వరకు లేదా కొంతమంది వారి వయస్సు అంటే దాదాపుగా 50-60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా క్రీస్తుని గ్రహించేటువంటి పరిస్థితి ఉండటం లేదు. నువ్వెప్పుడు క్రీస్తుని తెలుసుకోగలిగినా అంటే ఏ క్షణంలో నువ్వు దేవుణ్ణి తెలుసుకొని గుర్తించి ఆయనే రక్షకుడని, నా పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించాడని నువ్వు విశ్వసిస్తావో, అప్పటి వరకు నీ పైన ఉన్నటువంటి నీ యొక్క పాపపు శిక్షనంతా కూడా ఆయన మీద వేసుకొని నీకు విడుదలనిచ్చా. అయితే నువ్వు తెలుసుకున్న దగ్గర నుండి ఇక నువ్వు జీవించబోయేటువంటి జీవితం అంతా కూడా నువ్వు బాధ్యత కలిగి చాలా జాగ్రత్తగా జీవించాలి అనేటువంటి విషయాన్ని గుర్తించాలి.
జరిగింది నీకు పూర్తిగా బహుశా అంటే పౌలు గారు అంటారు ఒక మాట ఏమంటాడంటే, తెలియక చేసి తిని గనుక నేను క్షమించబడి తిని అని అంటాడు. అలాగే నీ జీవితంలో మరి తెలియక జరిగించినటువంటి పాపములన్నిటికీ దేవుడు క్షమాపణ, అలాగే ఆ పాపపు శిక్ష నుంచి విడుదల కలిగించినప్పుడు నువ్వు కలిగి ఉండవలసినటువంటి బాధ్యత ఏమిటంటే, ఇక నీ ముందున్నటువంటి దినములన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి మంచి లక్షణాలను కలిగి ఉన్నారో, ఆ లక్షణాలను నీ జీవిత కాలమంతా కూడా నీ జీవితంలో కూడా నువ్వు అలవాటు చేసుకొని, వాటిని నేర్చుకొని, వాటి ద్వారా నువ్వు జీవించవలసినటువంటి అవసరం ఉంది. యేసయ్య నీ కొరకు, నా కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడో మనం గుర్తించి, ఆ త్యాగము చేయటానికి ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలేమిటో గుర్తించి, వాటిని మనం నేర్చుకోవాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం. మంచి లక్షణాలు మన యొక్క ఆలోచనలోను, మన యొక్క హృదయంలోనూ ఏమాత్రము ఉండటానికి అవకాశం లేదు. ఎందుకనంటే, నువ్వు, నేను, ఆదాము, అవ్వ మొదలుకొని మనమందరము కూడా పాపపు స్వభావముతోటి, పాపపు రక్తముతోటి జన్మించినటువంటి వారం. మన యొక్క రక్తములోనే పాపముంది. మన పూర్వీకులు అలాగే మన జనరేషన్స్, మన ముందున్నటువంటి జనరేషన్స్ వారు చేసినటువంటి ప్రతి పాపము ఆదాము, అవ్వ నుంచి మొదలుకొని మన రక్తములో పాతుకొని పోయి ఉన్నాయి. తద్వారా మన లోపల మంచి లక్షణం అనేటువంటిది ఉండటానికి ఎంతమాత్రం అవకాశం లేదు. ఒకవేళ మన మంచి ఏదైనా మనం కనపరిచేటువంటి ప్రయత్నము చేసినా కూడా దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, మీ మంచి అంతా కూడా చింపి గుడ్డలతో సమానము అని చెప్పబడుతుంది. నువ్వు నేను అనుకునేటువంటి మంచి కాదు. దేవుని వాక్యానుసారముగా యేసుక్రీస్తు ప్రభువారిని అనుకరించేటువంటి వారముగా, యేసయ్యను ఇమిటేట్ చేసేటువంటి వారముగా, యేసయ్య యొక్క ప్రవర్తనను, యేస్సును చూచి యేసుని పోలి నడుచుకునేటువంటి స్వభావాన్ని మనం ఎప్పుడు కలిగి ఉంటామో, అది ఆయన మంచిని మనము నేర్చుకుని మనము జరిగించేటువంటి వారముగా పరిగణించబడుతుంది. సహజంగా ఆదాము, అవ్వ సృజించబడినప్పుడు దేవుని యొక్క స్వారూప్యము వారి లోపల ఉంది. దేవుని యొక్క స్వభావం ఉంది. దేవుని మంచితనం ఉంది. దేవుని ప్రేమ ఉంది. దేవుని కరుణ ఉంది. దేవుని యొక్క క్షమించేటువంటి గుణం ఉంది. ఇవన్నీ కూడా ఆదాముకి దేవుడు ఇచ్చాడు. కానీ సమస్య ఏమైందనంటే, ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించాడో, ఆ క్షణమే హీ లాస్ట్ ఎవ్రీథింగ్. అంటే తనలో ఉండవలసినటువంటి మంచి స్వభావాన్ని ఆయన కోల్పోయాడు. అప్పటి వరకు మంచి ఉంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో, మంచి నివసించడానికి అవకాశం లేకుండా పాపము ఆ యొక్క మంచి స్వభావాన్ని త్రొక్కివేసి వారిని పాపపు స్వభావముతో ముందుకు నడిపిస్తూ ఉంది. ఈ విధంగా ప్రజలందరూ కూడా పాపపు స్వభావంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి, ఇక్కడ దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, మనం ఎప్పుడైతే ఆయన ద్వారా సమాధానపరుచుకున్నటువంటి స్థితిలో ఉన్నామని గ్రహించామో, ఇక్కడ మన అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనెను. మన అపరాధములన్నిటిని, లోకమంతటిని, సరే లోకాన్ని గురించి పక్కన పెడితే, నీకు నాకు సంబంధించినటువంటి పాప సంబంధమైనటువంటి ఆ యొక్క శిక్షనంతటిని కూడా క్రీస్తు మీద వేసి మనల్ని సమాధానపరుచుకున్నాడు. ఇప్పుడు మనము మన రాబోయేటువంటి అంటే మన ఫ్యూచర్ అంతా కూడా, ఈ క్షణము మొదలుకొని మన యొక్క గడిచేటువంటి ప్రతి దినము కూడా దేవుని యొక్క మంచి స్వభావాన్ని, మంచి లక్షణాలను మనం పొందుకొని వాటి ద్వారా జీవించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. దానికే మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, మంచి లక్షణాల కొరకు మనము మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి. మంచి లక్షణాలను అలవరుచుకోవటానికి, మంచి స్వభావాన్ని కలిగి ఉండటానికి, మంచి కాదు అని మనం గ్రహించగలిగేది ఎప్పుడనంటే, పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చినప్పుడే. శరీర సంబంధులు మంచిని గురించి, చెడుని గురించి విచక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నారు. వారు మనస్సాక్షి చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అయితే దేవుని వాక్యము మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, మంచి లక్షణాల కొరకు మనము మనస్ఫూర్తిగా ప్రయత్నము చేసినప్పుడు వీ కెన్ ఫైండ్ ద గుడ్ థింగ్స్, గుడ్ క్యారెక్టర్ ఇన్ అవర్ లైఫ్.
వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ ఇట్. తద్వారా మనల్ని మనము క్రీస్తుతో మనకి ఎలాగైతే పాలి భాగస్థులుగా, అంటే మనకు క్రీస్తులో దేవుడు ఏ స్వాస్థ్యాన్ని అయితే ఇచ్చాడో దానిని పొందుకోవటానికి క్రీస్తుని తెలుసుకున్న దగ్గర నుండి మంచి లక్షణాలను మన లోపల అలవర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడుతుంది, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వెన్ యూ నో అబౌట్ జీసస్ క్రైస్ట్, యూ హ్యావ్ టు లివ్ లైక్ ఏ ఇమిటేషన్ ఆఫ్ గాడ్. దేవుని స్వారూప్యాన్ని ఆదాముకి దేవుడు ఇచ్చినప్పుడు ఆయన ఎలాగైతే పోగొట్టుకున్నాడో, అదే దేవుడు భూమిపైన మనుష్య రూపంలో భూమిపైకి వచ్చి మనందరికీ కూడా ఆయన తన యొక్క మంచి లక్షణాలను ప్రదర్శించి చూపించి మంచిని మనకి తెలియజేసి ఆ మంచిని మనం అలవర్చుకొని ఆయన పోలికగా నడుచుకోవాలని మనకి తెలియజేశారు. బుద్ధి జ్ఞానములు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని లేఖనము మాట్లాడుతుంది. ఆయన ఎటువంటి బుద్ధిని ప్రదర్శించారు, ఎటువంటి జ్ఞానమును ప్రదర్శించారు, ఆయన జీవించినటువంటి కాలమంతా కూడా దేవునికి ఏ విధమైనటువంటి విధేయతను చూపించారు, తన యొక్క ప్రేమతత్వాన్ని ఏ విధంగా తెలియజేశారు, అలాగే తన కరుణ ఎలా ఉంది, తన యొక్క క్షమించేటువంటి స్వభావం ఎలా ఉంది, వీటన్నిటిని గురించి మనము సిలువలో 7 మాటల విషయంలో మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఆయన ఎంతగా తన యొక్క దైవత్వాన్ని మనకు కనపరిచారనంటే మనకి బైబిల్ గ్రంథం కొత్త నిబంధన అంతటిలో కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఆయన శక్తిని ప్రదర్శిస్తున్నారు, రోగులను స్వస్థపరుస్తున్నారు, ఆయన భూమి ఆకాశమును గద్దించేటువంటి శక్తిని కలిగి ఉన్నాడు, గాలిని సముద్రాన్ని అణిచేటువంటి శక్తిని కలిగి ఉన్నాడు. అలాగే ఆయన కుష్టి రోగులను బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, రక్తస్రావం గల వారిని బాగు చేశాడు, చనిపోయినటువంటి లాజరస్ని ఆయన తిరిగి లేపారు. ఆయన తన కొరకు సిద్ధపరచుకున్నటువంటి శిష్యుల కొరకు ఆయన ఎంతో ప్రయాసపడి వారిని విడిపించేటువంటి ప్రయత్నం చేశారు. గెత్సెమనే తోటలో శిష్యులను పట్టుకున్నప్పుడు, మీరు వెతుకుతున్నటువంటి క్రీస్తుని నేనే, కాబట్టి వారిని విడిచిపెట్టండి అని వారి నిమిత్తమై ఆయన విజ్ఞాపన చేశాడు. ఆయన ప్రేమత్వం. అలాగే అక్కడ 3 దినములు కొండ మీద ప్రసంగం ఆయన చేసినప్పుడు 3 దినములు ప్రజలందరూ ఆయనతోనే కూర్చున్నారని యేసయ్య, వీరు తిరిగి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో మూర్ఛల్లి పడిపోతారేమో, వారికి తినటానికి ఏమైనా ఇవ్వండి అని తన యొక్క ప్రేమను ప్రదర్శిస్తున్నారు. వీటన్నిటిని మనం గమనించినట్లయితే క్రీస్తు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని రుజువు చేసుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతోంది. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుని ఎదుట క్రీస్తుకి ఎటువంటి విలువ ఉందో అటువంటి విలువను మనము కూడా కలిగి ఉండటానికి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అయితే క్రీస్తు దైవత్వాన్ని మనం పొందుకునేటువంటి అవకాశం లేదు. మనం ఎప్పటికీ కూడా దైవ స్వభావాన్ని పొందుకునే అవకాశం లేదు. కానీ దేవుని యొక్క లక్షణాలను మనము నేర్చుకొని, దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క స్వభావాన్ని మనము అనుసరించి నడుచుకోవటం ద్వారా పరలోక రాజ్యములో మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటానికి అవకాశం ఉంది. నువ్వు నేను అనగా ఈ భూమిపైన మనుష్య శరీరముతో జన్మించినటువంటి ఏ వ్యక్తి కూడా, స్త్రీ పురుషుల కలయిక ద్వారా జన్మించినటువంటి ఏ వ్యక్తి కూడా దేవునిగా మార్చబడేటువంటి అవకాశం లేదు. కానీ ఒక అవకాశం ఉంది. ఏమిటంటే దేవుని యొక్క ప్రవర్తనను, దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క మంచి స్వభావాన్ని మనము నేర్చుకొని దానిని అలవరుచుకోవడానికి ఒక అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ పరిస్థితిని, అంటే మంచి లక్షణాలను నేర్చుకునేటువంటి పరిస్థితిని మనము గనక అశ్రద్ధ చేసినట్లయితే, మనము క్రీస్తుని తెలుసుకొని కూడా మనము ఈ లోకములో దేవుని యొక్క శక్తిని గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటాం. క్రీస్తు తెలుసు, కానీ క్రీస్తు శక్తి తెలియదు. గడిచిన వారం మనము ఆలోచన చేశాం, మన భక్తి అనిపించేదిగా ఉందా, లేదా మన భక్తిలో మనము శక్తిని చూడగలుగుతున్నామా? భక్తిలో నువ్వు నేను భక్తి యొక్క శక్తిని చూడాలి అనంటే మనం గుర్తించాలి, క్రీస్తు యొక్క మంచి లక్షణాలను మనం మనస్ఫూర్తిగా వెతికి వాటిని మనం నేర్చుకొని మన జీవితంలో అలవర్చుకోవాలి. లేఖనాలు మాట్లాడుతున్నాయి,
ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. హీఈస్ ద హెడ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది చర్చ్. ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. సంఘమునకు శిరస్సై ఉన్నాడు. మనకు శిరస్సై ఉన్నాడు. కాబట్టి మనము ఆయనతోటి సంపూర్ణులమై ఉండాలి అనంటే ఫుల్ అష్యూరెన్స్ యేసుక్రీస్తు ప్రభువారు మనకిస్తున్నటువంటి ఆ యొక్క సంపూర్ణతలోనికి మనము నడిపించబడటానికి మనం ఖచ్చితంగా మంచి లక్షణాల కొరకు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయాలి. జీసస్ ఇస్ ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షణకు ఆయన సంపూర్ణులై ఉన్నారు. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. నువ్వు సందేహపడవలసిన అవసరమే లేదు. నువ్వు ఆయన్ని వెంబడించగలిగితే, ఆయనను విశ్వసించగలిగితే, ఆయనతో నడవగలిగితే, ఆయన మంచి స్వభావాన్ని, లక్షణాలను నేర్చుకోగలిగితే, ఆయన ద్వారానే నీకు రక్షణ అనేటువంటిది ఇవ్వబడుతుంది. మనము లేఖనాలు మాట్లాడుతున్నాయి. మనము నేర్చుకోవాల్సినటువంటి స్థితి ఏమిటంటే, పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. క్రీస్తులో ఉన్నటువంటి మంచి లక్షణాలను నేను నేర్చుకొని వాటిని జరిగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా క్రీస్తులో ఉన్నటువంటి మంచి లక్షణాలను నేర్చుకొని వాటిని జరిగించడానికి ప్రయత్నం చేయండి. మనము దేవునిలా మారటానికి అవకాశం లేదు కానీ దేవుని స్వభావమును, లక్షణాలను మనము ఇమిటేట్ చేయటానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక యవనస్తురాలు చిన్ని బిడ్డ చనిపోతే ఆ బిడ్డను లేపినప్పుడు పేతురు గారు అక్కడ ఉండి చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి ఆరోహణడై వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు కూడా ఒక చనిపోయినటువంటి బాలికను లేపవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే తాను సజీవముగా ఉన్నప్పుడు, భూమిపైన శరీరముగా ఉన్నప్పుడు ఎటువంటి క్రియ అయితే జరిగించి తద్వారా ఆ బాలికను ఎలాగైతే లేపారో పేతురు కూడా ఆ పరిస్థితిని, ఆ పద్ధతిని ఇమిటేట్ చేయటం ద్వారా పేతురు గారు కూడా చనిపోయినటువంటి యవనస్తురాలైనటువంటి బాలికను లేవనెత్తారు. ఇమిటేటర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం ఈ లోకాన్ని అనుకరించేటువంటి వారముగా కాక క్రీస్తుని అనుసరించి క్రీస్తు స్వభావాన్ని, లక్షణాలను మనస్ఫూర్తిగా గ్రహించి వాటిని నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు రెండు ఆజ్ఞలు తెలియజేస్తున్నారు. ఒకటి, ఆయన నీ తండ్రి అయినటువంటి దేవునిని పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆరాధించమని, ఆయన కొరకు ప్రయత్నము చేయమని తెలియజేస్తున్నారు. రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నారు. ఈ 2 ఆజ్ఞలు కూడా ఆయన అనుసరించినట్లుగా మనకి రుజువు చేయబడింది. ఆయన దేవుని యొక్క వాక్యమునకు ఎంతో విధేయత చూపించారు. ఎంత విధేయత చూపించారనంటే మరణమగునంతగా చూపించారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనంటే ఆయన సిలువలో తనను సిలువకు అప్పగించి సిలువ మరణానికి గురి చేసినటువంటి ప్రతి ఒక్కరిని గురించి ఆయన ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ 2 కూడా ఆయన తన మరణ సమయములో కూడా ఆయన విడిచిపెట్టక ఆ లక్షణాన్ని, ఆ మంచి స్వభావాన్ని ఆయన కనపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎవ్వరిని కూడా శపించలేదు. ఆయన అంత శ్రమ అనుభవిస్తున్న, భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్న ఆయన తన నోరెత్తి ఎవ్వరిని కూడా శపించినటువంటి పరిస్థితి లేదు. అప్పుడు కూడా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి. తండ్రి, ఇదిగో నా ఆత్మను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నా. ఈజ్ ప్రేయింగ్. ఆయన ఎలా అయితే శ్రమలో, శోధనలో, కష్టములో ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో అదేవిధంగా పూర్ణ మనస్సుతోటి, పూర్ణ హృదయముతోటి, పూర్ణ ఆత్మతోటి మనము దేవునికి ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసినటువంటి వారముగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తనని హింసించినటువంటి వారిని కూడా క్షమించమని ఎలాగైతే ప్రార్థన చేశాడో మనము కూడా మన శత్రువును క్షమించేటువంటి మనస్థితిని కలిగి ఉండాలి. ఆ మంచి లక్షణాన్ని మనము అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి, దాన్ని ధ్యానము చేయాలి. ఆయన లేఖనాలలో మనకి వ్రాయబడుతుంది, నీ శత్రువును గురించి నేను చెప్పేటువంటి మాట విను, నీ శత్రువును గురించి ప్రార్థన చెయ్యి. శత్రువుని, నిన్ను శపించేటువంటి వారిని శపించవద్దు.
నిన్ను దూషించినటువంటి వారిని దూషించవద్దు, వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క స్వభావం ఏమిటంటే ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆయన ద్వారా ఈ భూమిపైకి పంపించబడినటువంటి వారే. ఆయన పిల్లలమై ఉన్నాం. కాబట్టి ఆయన ఏ ఒక్కరిని కూడా నాశనానికి అప్పగించడానికి ఇష్టపడటం లేదు. అందుకే ప్రజల యొక్క అంటే లోకములో ఉన్నటువంటి మనుషులందరి యొక్క పాపమును యేసుక్రీస్తు ద్వారా సమాధానపరుచుకున్నాడు. అంటే క్రీస్తుని ఆయన మన కొరకు బలి పశువుగా సంహరించి మనందరి పాపములను కూడా ఆయన మీద మోపి మనకు విడుదలనిచ్చాడు. ఇటువంటి గొప్ప విడుదల భాగ్యమును పొందుకున్నటువంటి మనం, పాప క్షమాపణ పొందుకున్నటువంటి మనం, మన పాపముల నుంచి పూర్తిగా తప్పించబడి తిరిగి స్వాతంత్రాన్ని కలిగి ఉన్నటువంటి మనము మంచి స్వభావాన్ని, మంచి లక్షణాలను మనస్ఫూర్తిగా నేర్చుకొని తీరాలి. అటువంటి మంచి స్థితిలో మనం లేకపోతే మనము చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ లోకంలో ఉండగా నష్టపోతాం, మరణించిన తర్వాత కూడా నష్టపోతాం. అందుకే మనం గుర్తించాలి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే 5 నుంచి 9 వచనాలు చూస్తే ఇక్కడ ఎటువంటి మనస్థితిని మనం కలిగి ఉండాలో, ఎటువంటి మంచి లక్షణాలను మనం మనస్ఫూర్తిగా నేర్చుకోవాలో లేఖనాలు మాట్లాడుతున్నాయి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను, ప్రేమను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులనైనను నిష్ఫలులనైనను అంటే ఎందుకు పనికి రాకుండా చేయటానికి అవకాశము లేదు అని వాక్యం మాట్లాడుతుంది. నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును నగును. మంచి లక్షణాలను మనస్ఫూర్తిగా నేర్చుకోవడానికి ఆ లక్షణాలు ఏమిటి అనేటువంటిది పేతురు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మంచి లక్షణాలు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన నిగ్రహము కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, భక్తిని కలిగి ఉండాలి, సహోదర ప్రేమను కలిగి ఉండాలి, ఆశా నిగ్రహము కలిగి ఉండాలి, అలాగే జ్ఞానమందు దేవునిపైన ఆధారపడాలి, సద్గుణమును ఆసక్తితో మనము కలిగి ముందుకు నడవాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఆయన మాట్లాడేటువంటి ఆయన యొక్క పరిస్థితిని కనుక మనం గుర్తించినట్లయితే మంచి లక్షణాలను కలిగి ఉండటానికి మనము మనస్ఫూర్తిగా ప్రయత్నించాలని, శ్రేష్టమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలని, మన జీవితకాలం అంతా కూడా క్రీస్తుని తెలుసుకున్న దగ్గర నుండి ఏమాత్రము కూడా నువ్వు అలక్ష్యము చేయటానికి లేదు, అశ్రద్ధ చేయటానికి లేదు, ఇష్టానుసారంగా జీవించడానికి లేదు, ఇష్టానుసారంగా నువ్వు ఆలోచనలు కలిగి ఉండటానికి లేదు, ఇష్టానుసారమైనటువంటి కోరికలను కలిగి ఉండటానికి వీల్లేదు. నీ మనస్సు లేదా నీ హృదయంలో ఎటువంటి కోరిక నీకు మెదులుతూ ఉందో, కదులుతూ ఉందో దానిని వెంబడించి నువ్వు ఆ కోరికను జరిగించుకోవడానికి పగటి కలలు కనేటువంటి స్థితిలో ఉండటానికి వీల్లేదు. ఎందుకనంటే నువ్వు క్రీస్తుని తెలుసుకోకముందు నీ ఇష్టానుసారంగా ఉన్నావు, నీ ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలతో ఉన్నావు. కానీ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత నీ ఆలోచన అంతా కూడా, నీ హృదయం అంతా కూడా దేవుని వాక్యానికి సంబంధించినటువంటి దేవుని యొక్క మంచి లక్షణాలను గురించి ధ్యానించేటువంటి స్థితిలో ఉండాలి. అటువంటి స్థితిలో ఉండటం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు నీకు తాను నిర్ణయించినటువంటి సమయం అంతా కూడా ముందుకు నడిపిస్తున్నాడు. అంటే నీకు నిర్ణయించినటువంటి దినములు ఆయన కొనసాగిస్తున్నా. నీకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఎంత గొప్పదో నువ్వు గుర్తించాలి. నీకు ఇవ్వబడినటువంటి రక్షణ భాగ్యము నువ్వు గ్రహింపులో ఉంచుకొని శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఈ భూమిపైన జీవించాలి. ఈ లోకములో మనుషులందరూ కూడా అంటే క్రీస్తుని ఎరుగునటువంటి వారందరూ కూడా శ్రేష్టమైనటువంటి జీవితం అంటే తెలియనటువంటి స్థితిలో ఉన్నారు.
వారి ఆలోచన అంతా కూడా కేవలము ఈ లోకములో వారి శరీరానికి తృప్తినిచ్చేటువంటి ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి క్రియలు, లేదా ఈ లోకములో వారి శరీరానికి సంతోషాన్ని కలిగించేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి సంపదలను, అలాగే ఏ కార్యము చేతనైనా సరే వారికి కావలసినటువంటి సుఖాన్ని, సంతోషాన్ని పొందుకోవటానికి వారి ఇష్టానుసారమైనటువంటి క్రియల ద్వారా తమకు కావలసినటువంటి వాటిని పాప సంబంధముగాను, మోసపూరితంగాను వారికి కావలసినటువంటి వాటిని పొందుకుంటూ ఉన్నారు. అటువంటి స్థితిలో లోకమంతా కొనసాగుతుంది. కానీ దేవుని యొక్క వాక్యము మనకేమని తెలియజేస్తుందంటే, మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, ఇట్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్. నీ చూపు ఏం చూస్తుంది? నీ మాట ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుంది నీ నోరు? నీ చెవులు ఏం వింటున్నాయి? నీ ఆలోచన, నీ హృదయము, నీ తలంపులు, నీ కోరికలు ఇవన్నీ ఎలా ఉన్నాయో వాటన్నిటి విషయములో పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. ఇట్ షుడ్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. పూర్ణ జాగ్రత్త. ఒక్క కోణములో నువ్వు జాగ్రత్త పడి మరొక కోణాన్ని విడిచిపెడితే కుదరదు. వినటంలో జాగ్రత్త పడ్డావు, మాట్లాడటంలో జాగ్రత్త లేదు. చూడటంలో జాగ్రత్త పడ్డావు, కానీ నీ తలంపులలో జాగ్రత్త లేదు. నువ్వు ఏది విడిచిపెట్టినా కూడా నీకు నష్టం కలుగుతుంది. పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి అని లేఖనం మాట్లాడుతుంది. మీరు విశ్వాసమునందు సద్గుణమును, అంటే నీ పరిస్థితిలో, అంటే నీ జీవితంలో ప్రతి క్షణము కూడా నీ కంట్రోల్లో ఉండాలి. ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు నీ ఆలోచన నీ కంట్రోల్లో ఉండాలి. నీ నోరు నీ కంట్రోల్లో ఉండాలి. నీ చూపు నీ కంట్రోల్లో ఉండాలి. నీ వినికిడి నీ కంట్రోల్లో ఉండాలి. నీ స్పర్శ నీ కంట్రోల్లో ఉండాలి. నువ్వు చెప్పిందే అది చేయాలి. అది దేవుని వాక్యానుసారంగా, అంతేగాని లోకానుసారంగా కాదు. అటువంటి స్థితిలోనికి నువ్వు రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. మంచి లక్షణాలను కలిగి ఉన్నామా లేవా? మంచి లక్షణాలు కలిగి ఉండకపోతే వాటిని పొందుకోవటానికి ఏమి చేయాలి? వీటన్నిటిని నువ్వు ప్రయత్నము చేయటాన్ని దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే శ్రేష్టమైనటువంటి జీవిత విధానం అంటున్నాడు. శ్రేష్టమైనటువంటి జీవిత విధానాన్ని నువ్వు అలవర్చుకోవటానికి ప్రయత్నము చేయాలి. నైతిక విలువలను నువ్వు గ్రహించి వాటిని నీ జీవితంలో అనుసరించాలి. యథార్థతను కలిగి ఉండాలి. నువ్వు ఏమి మాట్లాడుతున్నా, ఏమి చూస్తున్నా, ఏమి చేస్తున్నా యథార్థత కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు నో దట్ యువర్ గాడ్ ఈస్ గాడ్ హూ కెన్ సీ ఇన్నర్ మోస్ట్ థాట్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ అంతరంగములో ఉన్నటువంటి ఆలోచనను కూడా గ్రహించేటువంటి దేవుని యొక్క స్వాధీనంలో నువ్వు ఉన్నావు. ఆయన నీ అంతరంగములో ఉన్నటువంటి తలంపులను కూడా ఆయన గుర్తిస్తున్నాడు. నీ ఆలోచన వెనుకున్నటువంటి నీ యొక్క ఉద్దేశాన్ని కూడా గుర్తిస్తున్నాడట. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, యథార్థతను కలిగి ఉండాలి. మంచితనమును మనం కలిగి ఉండాలి. క్రీస్తుని నేర్చుకున్నది, క్రీస్తులో మనం నేర్చుకున్నది, అంటే క్రీస్తు ద్వారా క్రీస్తు యొక్క లక్షణాలు, క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దానిని మర్చిపోకూడదు. ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే నువ్వు మర్చిపోతే ఇక కృతజ్ఞత లేనటువంటి స్థితిలో ఉంటావు. యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకున్నటువంటి వారు క్రీస్తుని మర్చిపోకుండా అందులో ఎదుగుతూ ఉండాలి. చాలామంది క్రైస్తవులు కూడా క్రీస్తులో వారి యొక్క పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, శ్రమలను బట్టి వచ్చి క్రీస్తు ద్వారా మేలు పొందుకున్న తర్వాత నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకేమి తెలియజేస్తున్నారంటే, నువ్వు పూర్ణ జాగ్రత్త గలవాడివై ప్రతిదినము కూడా నేను పరిశీలించుకుంటూ ప్రతిదినము కూడా దేవుని యొక్క లక్షణాలు నీ లోపల పెంపొందించబడటానికి, నేర్చుకున్నటువంటి వాటిని మరిచిపోకుండా మరింత ఎక్కువ నేర్చుకోవటానికి ప్రయాసపడతా ఉండాలి. ఫర్ దట్ యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైం. నువ్వు ఆ నేర్చుకోవటానికి నీ సమయాన్ని దేవునికి ఇవ్వవలసినటువంటి అవసరాన్ని కలిగి ఉన్నావు. గుర్తించాలి మనం. ఏమిటంటే లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయి అంటే, విశ్వాసమునందు సద్గుణమును. విశ్వాసం ఉందండి, వెరీ గుడ్. కానీ మంచి స్వభావాన్ని కూడా నువ్వు కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం నువ్వు ఒకే సమయంలో వీటన్నిటిని కూడా జరిగించేటువంటి స్థితిలో ఉండాలి. నేను ప్రార్థన చేస్తున్నానండి అని చెప్పి బయటికి వెళ్ళి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. నేను దేవుని వాక్యము చదివానండి, దేవుని వాక్యాన్ని ధ్యానించానండి, బయటికి వెళ్ళి నీ ఇష్టమైనటువంటి ఆలోచించడానికి కుదరదు. నువ్వు దేవుని వాక్యాన్ని ముగించుకొని నీ దినచర్యలోనికి నువ్వు ప్రవేశించినప్పుడు యు నీడ్ టు బి మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్ ఓన్లీ.
నీ ఏదో ఒక ఆలోచన నిన్ను ఇరిటేట్ చేయడానికి కుదరదు. ఏదో ఒక ఆలోచన నిన్ను ఏలుబడి చేయడానికి అవకాశం ఉండకూడదు. అందుకే ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు ఎదుగుతూ ఉండాలి. నేర్చుకున్నటువంటి దేవుని యొక్క లక్షణాల విషయంలో నువ్వు నేర్చుకుని వాటిని ఇమిటేట్ చేస్తూ, అంటే వాటిని అనుకరిస్తూ నువ్వు జీవిస్తూ, వాటిని మరింతగా నేర్చుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నువ్వు ఒక పరిస్థితిలో అంటే విశ్వాసములో నువ్వు బలంగా ఉండి మంచి గుణాన్ని నువ్వు కలిగి ఉండకపోతే ఉపయోగం లేదు. విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, మంచి గుణాన్ని కలిగి ఉన్నావు, కానీ జ్ఞానం లేకపోతే సుఖం లేదు. జ్ఞానమును కలిగి ఉన్నావు, విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, సద్గుణాన్ని కలిగి ఉన్నావు, ఆశానిగ్రహము లేకపోతే ఏమీ ప్రయోజనం లేదు. సహనము లేకపోతే ప్రయోజనం లేదు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నువ్వు వీటన్నిటిని కూడా, అంటే దేవుని యొక్క లక్షణాలన్నిటినీ కూడా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడదీయబడి ఉన్నారు. సిలువలో ఆయన వేలాడదీయబడినప్పుడు కింద నుంచున్నటువంటి వారు అపహాస్యం చేస్తున్నారు. నువ్వు దేవుని కుమారుణ్ణని నువ్వు ప్రకటించుకున్నావు కదా, ఇదిగో నువ్వు ఇప్పుడు సిలువ నుంచి దిగిరా, నువ్వు సిలువ నుంచి దిగి వస్తే నువ్వు నిజంగా దేవుని కుమారుడవని మేము విశ్వసిస్తాము అని ఆయన అపహాస్యం చేస్తున్నారు. హీ వాస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ ఆన్ నెకెడ్ బాడీ. నగ్నముగా ఆయన సిలువలో వేలాడదీయబడి ఉంటే వీళ్ళు అపహాస్యం చేస్తున్నారు. కానీ దేవుడు ఆ పరిస్థితిలో కూడా వారిపైన తన సహనాన్ని కోల్పోయి మాట్లాడలేదు. తాను సహనాన్ని కలిగి ఉన్నాడు. వెంటనే ఆయన ఆలోచన ఏ విధంగా ఉందో చూడండి. ఆయన బుద్ధిని గురించి ఆలోచన చేయండి. ఆయన యొక్క మంచి స్వభావాన్ని గురించి ఆలోచన చేయండి. అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరు చేస్తున్నారు, కాబట్టి వారిని క్షమించండి అంటున్నాడు. సద్గుణాన్ని ప్రదర్శన చేస్తున్నాడు. ఆశానిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. తనకున్నటువంటి సహనాన్ని ప్రదర్శన చేస్తున్నాడు. తాను ఏ పని నిమిత్తమైతే వచ్చాడో, పాపులైనటువంటి వారిని రక్షించడానికి ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమిపైకి వచ్చారో, ఆ పాపులు తననే హింసిస్తూ ఉన్నా సరే వారి నిమిత్తం కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఆశ ఏమిటంటే లోకమంతా కూడా ఆయన్ని విశ్వసించి ఆయనతో పాటు పరలోకంలోనికి ప్రవేశించాలని. ఆయన తన ఆశను ఆలోచన చేసి తనున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవునికి విజ్ఞాపన చేసి తన యొక్క సహనాన్ని మనకు ప్రదర్శన చేస్తున్నాడు. మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, మనము ప్రతి దినము కూడా మనము ఏమి నేర్చుకుంటున్నామో నేర్చుకున్నటువంటి దాన్ని మనం ధ్యానం చేస్తూ నేర్చుకోవలసినటువంటి వారిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎదుగుతూ ఉండాలి. దేవుని గురించి, దేవుని యొక్క మంచి స్వభావాన్ని గురించి, మంచి లక్షణాలను గురించి మనము తెలుసుకొని ఆ లక్షణాలను మనము జరిగించేటువంటి వారముగా ఉండాలి. ఆ మంచి స్వభావాన్ని కలిగి ఉండేటువంటి స్థితిలో ఉండాలి. బుద్ధి జ్ఞానములు కలిగి ఉండేటువంటి స్థితిలో ఉండాలి. మనల్ని పిలిచినటువంటి పిలుపుకి కారణం ఏమిటంటే, క్రీస్తులో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా మన లోపల ప్రదర్శించబడాలి. వినయము ప్రదర్శించబడాలి, విధేయత ప్రదర్శించబడాలి, క్షమించేటువంటి స్వభావాన్ని ప్రదర్శించబడాలి, దయను, కరుణను, ప్రేమను కలిగి ఉండాలి, ఆశానిగ్రహము కలిగి ఉండాలి. నువ్వు సమస్తమును కూడా నువ్వు జరిగించగలిగేటువంటి స్థితిలో ఉండాలి. అట్టి స్థితిలో కనుక నువ్వు ఉండలేకపోతే నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే ప్రయోజనమే లేదు. గుర్తించు. మంచి లక్షణాలను మనస్ఫూర్తిగా గ్రహించి వాటిని నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. మంచి లక్షణాలను ఒక వ్యక్తి ఎప్పుడు మనస్ఫూర్తిగా నేర్చుకోగలుగుతాడు? ఏ వ్యక్తి అయితే తాను విశ్వసించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి రక్షకుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుని వద్ద నుండి గొర్రెపిల్లగా మన కొరకు బలవటానికి ఈ భూమిపైకి వచ్చి నా కొరకు, నా పాపము నిమిత్తము ఆయన మరణించాడని, నాకు పాప విమోచన కలిగిందని, నాకు పాపముల నుంచి, పాపపు శిక్ష నుంచి విడుదల కలిగిందని ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే దేవుని మంచిని గురించి ఆలోచన చేస్తాడు. ఆ మంచిని ధ్యానము చేస్తాడు. ఆ మంచిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తాడు. పీపుల్ యూస్ టు థింక్ అన్బిలీఫ్, అవిశ్వాసాన్ని చాలా సులువుగా, ఎంతో తేలికగా ప్రదర్శిస్తూ ఉంటారు. అవిశ్వాసం అనేటువంటిది చిన్న విషయం కాదు. అది భయంకరమైనటువంటి పాపమని నువ్వు గుర్తించాలి. విశ్వాసము లేకుండా ఒకడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో చెప్పబడుతోంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక విశ్వాసము లేక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రూస్ 11:6.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్, ఇఫ్ యు కమ్ టు యువర్ గాడ్, హీ విల్ టీచ్ యూ హౌ టు లెర్న్ ద థింగ్స్, హౌ టు లెర్న్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారే నీకు బోధిస్తారు. పరిశుద్ధాత్మ ద్వారా నీకు మంచి స్వభావాన్ని, మంచి లక్షణాలను ఆయన తెలియజేసి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన ప్రయత్నము చేయటానికి ఇష్టపడుతున్నా. నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడితే ఆయన నీకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నా. అది ఎప్పుడు నువ్వు నేర్చుకుంటావనంటే నువ్వు క్రీస్తులో విశ్వాసంలో ఉన్నప్పుడు నేర్చుకుంటావు. నువ్వు గుర్తించాలి, విశ్వాసం అనేటువంటిది నీలో లేకపోతే, అవిశ్వాసం అనేటువంటిది నీలో ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే అది భయంకరమైనటువంటి పాపము. అలాగే దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని పూర్తిగా నాశనము చేసేటువంటిది అవిశ్వాసం. విశ్వాసానికి అవిశ్వాసానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, విశ్వాసి దేవుని యొక్క స్వభావాన్ని, లక్షణాలను నేర్చుకొని తన జీవితంలో వాటిని అనుసరించి నడుచుకుంటాడు. అవిశ్వాసి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని పూర్తిగా పాడు చేసుకొని సమూలమైనటువంటి నాశనం, అంటే ఇక ఏమాత్రము సందేహము లేకుండా నిత్య నరకములో యుగయుగాలు నరకాగ్నికి గురి కావాల్సి వస్తుంది. అటువంటి స్థితిలో అవిశ్వాసి ఉండబోతున్నాడు. మనం గుర్తించాలి, మనస్సులో దేవునికి బదులుగా పాపాన్ని కోరుకోవటమే, మనస్సులో దేవుని యొక్క వాక్యానికి బదులుగా, దేవుని యొక్క మంచి స్వభావానికి బదులుగా, దేవుని యొక్క ఆజ్ఞకు బదులుగా నువ్వు గనక పాపాన్ని గనక కోరుకుంటున్నావంటే, లేదా పాప స్వభావం నిన్ను ఏలుబడి చేస్తుందనంటే, నీ ఆలోచన పాపము తట్టు తిరిగి పాపాన్ని గురించి ఆలోచన చేస్తుందనంటే అదే అవిశ్వాసము అని నువ్వు గుర్తించాలి. ఏ పాప సంబంధమైనటువంటి తలంపు, కోరిక నీ లోపల కలిగినా కూడా నువ్వు అవిశ్వాసముతో ఉన్నావని గుర్తించు. అవిశ్వాసులకి సమూలమైనటువంటి నాశనం, నిత్య నరకం. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మనం గుర్తించకపోతే మనం ఏమి నష్టపోతున్నామో మనకి తెలియకుండానే నష్టపోయేటువంటి ప్రమాదం. దేవుడు మనకిచ్చినటువంటి విచక్షణ, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ, దేవుడు మనకిచ్చినటువంటి గ్రహించగలిగేటువంటి మనస్సుని మనము ప్రేరేపించి దేవుని గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాలి. దేవుని గురించి ఆలోచించడానికి సమయాన్ని వెచ్చించాలి. అటువంటి స్థితిలో మనం లేకపోతే మనము కోల్పోయేది మనం ఊహించలేం. మనకు కలిగేటువంటి నష్టం, జరిగేటువంటి ఇబ్బంది, శ్రమ, వేదన భయంకరంగా ఉండబోతుంది. దేవునిని లేదా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు గుర్తించాలి. ఏమిటనంటే, విశ్వాసము ద్వారా కంటికి కనిపించినటువంటి దేవునిని చూడగలుగుతాం. హల్లెలూయా. విశ్వాసము ద్వారా మనకు కనిపించినటువంటి దేవునిని చూడగలుగుతాం. అలాగే ఈ లోకములో ఎవరు చూడలేనటువంటి దేవుని యొక్క ఫలాలను, దేవుని యొక్క ఫ్రూట్స్ని మనం అనుభవించగలుగుతాం. ఈ లోకములో నువ్వు అనుభవిస్తావు, కంటికి కనిపించదు అది, కానీ దేవుడు నీకు ఇస్తాడు. అది మన్నా, దేవదూతలు తినేటువంటి ఆహారం. ఇజ్రాయేలీల ప్రజల కొరకు ఆయన ఆకాశం నుండి కురిపించాడు. నీకు కూడా దేవుడు నీ కంటికి కనిపించినటువంటి ఫలాలను ఇవ్వటం ద్వారా నిన్ను తృప్తిపరచడానికి ఆయన సిద్ధమున్నాడు. ఎప్పుడు నువ్వు ఈ ఫలాలను పొందుకోగలుగుతావు? విశ్వాసముతో ముందుకు వెళ్తున్నప్పుడు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మనం కూడా గ్రహింపులో ఉంచుకోవాలి. విశ్వాసము లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. లేఖనాలు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను మనం గుర్తించాలి. ఆ లేఖనం అంతా కూడా, అంటే దేవుని యొక్క వాక్యము ఏమి తెలియజేస్తుందనంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణాతిశయమును బట్టి ఆయన ఏ విధంగా ఉన్నాడో తెలియజేస్తుంది. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటాడు, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను అయిన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యమును అత్యధికములు అయిన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారు ఒకడునట్లు. దేవుని స్వభావములో నువ్వు నేను పాలిభాగస్థులమై ఉండాలి.
అంటే మనం ఆయనతోటి మిక్స్ అయి ఉండాలి. ఆయనతో కలిసి ఉండాలి. దేవుని స్వభావమును మన లోపల మనం జరిగిస్తున్నామనంటే మనము ఆయనతో కలిసి ఉన్నట్లుగా పరిగణించబడతాం. దేవుని స్వభావాన్ని మనం ఈ భూమి పైన చూపించాలి. దేవుని యొక్క క్షమాగుణాన్ని చూపించాలి. దేవుని యొక్క సహనాన్ని చూపించాలి. దేవుని యొక్క ఆశానిగ్రహాన్ని చూపించాలి. దేవుని యొక్క జ్ఞానము ఏదైతే ఆయన ప్రదర్శించారో దానిని నువ్వు నేను ప్రదర్శించేటువంటి స్థితిలో ఉండాలి. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన, అంటే లోకాన్ని అనుసరించుట వలన, లోక కోరికల కొరకు ప్రయత్నించటం వల్ల, వాటి కొరకు ధ్యానించటం వల్ల, వాటి కొరకు ఆలోచించటం వల్ల లోకముందన్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకోవాలంటున్నాడు. యూ హ్యావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ వరల్డ్ త్రూ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి వాగ్దానములను బట్టి లోకాన్ని జయించమని చెప్తున్నాడు. తద్వారా దేవుని యొక్క స్వభావమునందు పాలివారగునట్లుగా వాటిని అనుగ్రహించాను. మనకు ఆయన అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. నువ్వు పరిశుద్ధాత్మను విశ్వసిస్తే ఆయన 7 ఆత్మల అభిషేకము చేత మనల్ని నింపడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మాటలు మనకి తెలియజేస్తున్నది ఏమిటంటే దేవుని యొక్క స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నంత మాత్రాన మనము దేవునిగా మార్చబడతామా? కాదు. దేవుని స్వభావాన్ని కలిగి ఉండటం ద్వారా దేవునికి వారసులముగాను దత్తపుత్రులముగాను క్రీస్తు ద్వారా మనము క్రీస్తు ద్వారా తండ్రితోటి సమాధానపరచబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితోటి సమాధానపరచబడతాం. అటువంటి గొప్ప స్థితిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకిచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, విశ్వాసము ద్వారా కంటికి కనిపించినటువంటి దేవునిని, అలాగే దేవుని యొక్క ఫలాలను మనం అనుభవించగలుగుతామంట. దిస్ ఇస్ ట్రూ. మన కంటికి కనిపించదు, కానీ వీ కెన్ సెన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో వీ విల్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ గాడ్. లేఖనాలు ఏమి బోధిస్తున్నాయో అవి సత్యములై ఉన్నాయి. వాటిని నువ్వు విశ్వసిస్తే నువ్వు విశ్వసించినటువంటి వాటన్నిటి నుంచి కూడా తప్పించుకోగలుగుతావు. నువ్వు నేను గుర్తించవలసిన విషయం ఏమిటంటే పాపముపై దేవునికి ఉండేటువంటి కోపము, పాపము మీద, పాపి మీద, పాపి మీద కాదు, పాపము మీద దేవునికి ఉండేటువంటి కోపము ఏ విధంగా ఉంటుందో మనం గుర్తించాలి. దేవుడు తన యొక్క ఉగ్రతను ప్రదర్శించినటువంటి వాక్యాలు మనం ఎన్నో విన్నాం. ఎందుకు ఆయన ఉగ్రత ప్రదర్శించబడింది అని అంటే అక్కడ ఉన్నటువంటి పాపపు స్థితి, పాపపు పరిస్థితి భయంకరంగా ఉంది. కాబట్టి దేవుని ఉగ్రత భూమిపైకి దిగి వచ్చింది. నోవాహు కాలములో మనం చూస్తున్నాము, భూమి మీద ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి పాపములో ఉన్నారు. దేవుని కోపము ఆ పాపము మీద మండుతూ ఉంది. ఆ పాపపు స్వభావాన్ని దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఈ మనుషుల్ని చేయటము ద్వారా పశ్చాత్తాపడుతున్నా, సంతాపపడుతున్నా అని ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమిటి ఆ నిర్ణయం అనంటే, నేను ఈ మనుష్యుల యొక్క పాపమును బట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును కూడా నేను లయము చేయాలనుకుంటున్నా. నేను జలప్రళయాన్ని రప్పించబోతున్నా. జలప్రళయము ద్వారా నేను ఏ మనుష్యులనైతే ఈ భూమిపైన పుట్టించడానికి కారకున్నయ్యానో ఆ మనుష్యులందరినీ కూడా, ఆ మనుష్యుల కొరకు సృష్టించినటువంటి ప్రాణము కలిగినటువంటి జీవులన్నిటిని కూడా నేను సంహరించాలి అనేటువంటి ఆలోచనకి దేవుడు వచ్చున్నాడు. పాపము మీద దేవునికి ఉన్నటువంటి కోపము చాలా భయంకరంగా ఉంది. పాపాన్ని దేవుడు సహించలేడు. పాపి దేవుని సన్నిధిలో నిలబడలేడు. పాపి దేవునికి ఏమాత్రము కూడా ఇష్టంగా ఉండటానికి అవకాశం లేదు. పాపం ఇష్టంగా ఉండటానికి అవకాశం లేదు. ఆ పాపము పైన ఆయనకున్నటువంటి కోపము చాలా విపరీతమైంది. జలప్రళయాన్ని దేవుడు సృష్టించి అక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణులను కూడా ఆయన లయము చేశాడు. కానీ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే అక్కడ విశ్వాసము కలిగి ఉన్నటువంటి నోవాహుని ఆయన చూస్తున్నాడు. ప్రపంచమంతా పాపములో ఉంది, కానీ దేవుడు నోవాహును చూస్తున్నాడు. నోవాహు కొరకు నోవాహుని, నోవాహు కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు.
విశ్వాసము కలిగి ఉన్నటువంటి వ్యక్తి విషయంలో దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో చూడండి. పాపములో ఉన్నటువంటి మనుషులపైన దేవుని కోపము ఏ విధంగా ఉందో గుర్తించండి. ఒక నోవాహు కోసము దేవుడు తన ఆలోచన కొద్దిపాటి వెసులుబాటును కలిగించి నోవాహుతో అంటున్నాడు, నోవాహు, భూమి మీద నేను ఎవరిని కనుగొనలేదు నీ అంతటి యథార్థవంతుణ్ణి. నువ్వు విశ్వాసముతోటి దేవుని యందు భయము కలిగి యథార్థతను అనుసరించి జీవిస్తూ ఉన్నావు కాబట్టి నీ కొరకు, నీ విశ్వాసాన్ని బట్టి నేను నీకు రక్షణ ప్రణాళికనిస్తున్నాను. నీ కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకో. ఆ ఓడను సిద్ధపరచుకొని నువ్వు, నీ కుటుంబము సురక్షితంగా అందులో ఉండండి. నేను ఈ భూమి మీద ఉన్నటువంటి పాపం అంతటిని కూడా నేను నాశనము చేయబోతున్నాను, లయము చేయబోతున్నాను అని నోవాహుతోటి దేవుడు వాగ్దానము చేశాడు. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, ఆ విశ్వాసికి ఎటువంటి భయంకరమైనటువంటి నాశనం రాబోతుందో గుర్తించాలి. విశ్వాసికి దేవుడు తన యొక్క కృపను చూపించి, కరుణను చూపించి, ప్రేమను చూపించి ఏ విధంగా రక్షిస్తున్నాడో మనం గుర్తించాలి. నోవాహు కొరకు ఆయన చెప్తున్నాడు, దేవుని యొక్క కొలతల ప్రకారం నోవాహు పడవను నిర్మించి అందులో తన కొరకు, తన పిల్లల కొరకు ఆహారాన్ని సిద్ధపరచుకున్నాడు. అలాగే తాను భూమిపైన జీవించడానికి కావలసినటువంటి పశుపక్షాదులు, వాటన్నిటిని కూడా దేవుడు జతలు జతలుగా, అంటే 2 చొప్పున, ఆడ మగ చొప్పున ఆ పడవలనికి పంపించి నోవాహు తిరిగి భూమి మీదకు వచ్చేటప్పటికి మరలా తనకు కావలసినటువంటి ఆహారం అంతటిని కూడా సిద్ధపరచడానికి దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నాడు. కేవలం పడవ తయారు చేసుకుని పడవలో కూర్చోమని చెప్పలేదు. రాబోయేటువంటి దినాలలో నోవాహుకి అవసరమైనటువంటి సమస్తమును కూడా ఆ ఓడలో సిద్ధపరిచి ఆ యొక్క జల ప్రళయాన్ని భూమి మీదకి పంపించాడు దేవుడు. విశ్వాసికి దేవుడు చేసేటువంటి మేలు ఏ విధంగా ఉంటుందో నోవాహు జీవితంలో దేవుడు చేసిన మేలును మనం గమనిస్తే అర్థమవుతుంది. నోవాహు ఆ యొక్క జల ప్రళయం నుండి తప్పించబడ్డాడు కేవలం విశ్వాసమును బట్టి. అయితే నోవాహు కుటుంబము తప్ప భూమిపైన పాపము చేస్తూ, పాపాన్ని అనుసరిస్తూ, పాపముతోనే బ్రతుకుతున్నటువంటి మనుషులందరూ కూడా లయమైపోయారు. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో మనం గుర్తించాలి. దేవుని ఉగ్రత దినమందు మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, మనకు సమయం ఉన్నప్పుడు మనల్ని సరిచేసుకోకపోతే ఉగ్రత దినములో ఎవరు కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో చెప్పబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు, విశ్వాసము లేనివాడు దేవుని యొక్క ఉగ్రతను పొందుకుంటాడు. నోవాహు విశ్వసించాడు, దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డాడు. విశ్వసించినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క కోపము పాపము పైన ఎలా మండుతుందో మనకు అర్థమవుతుంది. జలప్రళయము భూమి అంతటిని కూడా లయపరిచింది. దేవుని ఉగ్రత ఎప్పుడు కూడా మారటానికి అవకాశం లేదు. పాపము పైన ఆయన కోపము ఎప్పుడు కూడా మండుతూనే ఉంది. కానీ పాపిని రక్షించాలని దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నాడు. పాపాన్ని ఆయన అనుమతించడు. పాపానికి ఆయన ఏమాత్రము కూడా అంగీకరించేటువంటి అవకాశం లేదు. కానీ నువ్వు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ఆయన పాపిని నాశనము చేయాలనుకోవటం లేదు. పాపి గనక తన హృదయాన్ని మార్చుకొని దేవుని మీద విశ్వాసం ఉంచి తన ప్రవర్తన మార్చుకొని దేవుని యొక్క లక్షణాలను గనక మనస్ఫూర్తిగా నేర్చుకోవడానికి ఇష్టపడితే దేవుడు పాపిని సహితము క్షమించి నిత్య జీవములో పాలిభాగస్తులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకురాబడింది. ఆవిడ వ్యభిచారము చేస్తూ పట్టబడిందట. అక్కడ ఉన్నటువంటి యూదులందరూ అంటున్నారు, మోషే ధర్మశాస్త్రములో పాపములో పట్టబడినటువంటి స్త్రీ రాళ్ల చేత కొట్టబడాలి, బోధకుడా నువ్వైతే ఏ తీర్పుని ఇస్తావు అని అడిగారు. యేసయ్య అన్నాడు, నేను పాపాన్ని ద్వేషిస్తాను, కానీ పాపిని ద్వేషించను, పాపాన్ని ద్వేషిస్తాను. మన లోపల ఉండేటువంటి పాపపు స్వభావాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. మన లోపల మంచి స్వభావాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు పాపపు స్వభావాన్ని తీసివేయటానికి, మంచి స్వభావాన్ని నీ లోపల పెట్టుకోవటానికి నీకు మాత్రమే అధికారం ఉంది. గాడ్ హెస్ గివెన్ యూ ఫ్రీడమ్. నువ్వు ఏమి ఆలోచించాలో అది దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఏమి కోరుకోవాలో అది దేవుడు నీకు ఆ స్వేచ్ఛనిచ్చాడు.
దేవుడు పాపపు స్వభావాన్ని ద్వేషిస్తున్నాడు. పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపిని కాదు. ఆ స్త్రీ, పట్టబడినటువంటి స్త్రీ అందరి చేత కొట్టబడి చంపబడవలసినటువంటి పరిస్థితిలో ఉండగా యేసయ్య ఆ ప్రజలందరితోటి ఒక మాట అన్నారు. మీలో పాపము లేనిటువంటి వాడు మొదటి రాయి వేయండి. యు ఆర్ ఎలిజిబుల్ టు స్టోన్ హర్. పాపము లేకపోతే ఆమెను కొట్టడానికి మీరు అర్హులే. అయితే ఏ ఒక్కరు కూడా రాయి విసరలేకపోయారు. ఎందుకనంటే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరిలోనూ పాపం ఉంది. యేసయ్య అందరినీ ద్వేషించట్లేదు, పాపాన్ని మాత్రమే ద్వేషిస్తున్నాడు. ఎప్పుడైతే వారందరూ విడిచిపెట్టి వెళ్ళారో ఆ స్త్రీ అంటుంది, అయ్యా నన్ను ఎవరు శిక్షించలేదయ్యా. యేసయ్య అంటున్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను. ఇక మీదట పాపం చేయవద్దు. నీ ముందు జీవితంలో నువ్వేం చేశావో వాటన్నిటికీ కూడా దేవుడు ప్రాయశ్చిత్తం చేశాడు. ఇక మీదట మంచి స్వభావాన్ని నువ్వు కలిగి జీవించాలి. నువ్వు మంచి స్వభావాన్ని కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు, అంతేగాని నేను నాశనము చేయాలని కాదు. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడుతుంది. యెహెజ్కేలు గ్రంథంలో మనకి చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, పాపి తన పాపములోనే చనిపోవటం దేవుడు ఇష్టపడటం లేదట. అతడు మారు మనసు పొంది ఆ పాపాన్ని విడిచిపెట్టి మంచి స్వభావాన్ని నేర్చుకొని ఆ మంచి స్వభావములు ఎదుగుతూ దేవునిని వెంబడించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని యొక్క మంచి లక్షణాలను మనం నేర్చుకొని విశ్వసించి వాటితో ముందుకు వెళ్ళాలి. విశ్వాసముతో ఉన్నటువంటి వారు దేవుని స్వభావాన్ని గుర్తించి నేర్చుకోగలుగుతారు. విశ్వాసము లేనటువంటి వారు దేవునిని చేరుకోలేరు. దేవుని యొక్క పాపము పైన ఉన్నటువంటి ఆ యొక్క కోపము ద్వారా వచ్చే ఉగ్రతను భరించవలసి వస్తుంది. మనం గుర్తించాలి, ఆదాము ద్వారా మనందరి శరీరాలలో ఏలుబడి చేస్తున్నటువంటి పాపపు స్వభావం ఏదైతే ఉందో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా విశ్వసించేటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి స్వభావాన్ని నేర్చుకునేటువంటి అవకాశం దొరికింది. లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్టిజం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఆయన నివసించడానికి ఆశపడుతున్నాడు. ఎప్పుడు దేవుడు మన లోపల నివసించడానికి అవకాశం దొరుకుతుందనంటే, మనము పాపరహితులుగా ఉన్నప్పుడు. పాపరహితులుగా మనం ఎప్పుడు ఉండగలుగుతామనంటే, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయనను మనం హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు. పరిశుద్ధాత్మ మన లోపల ఉండి మనలను పాపము నుండి విడిపించినప్పుడు, దేవుని ఆత్మ మనతో కలిసి శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీరు పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్టిజం ఒకటే. ఆయన మనతో కలిసి పనిచేయటానికి, మనలను తండ్రికి ఐక్యపరచడానికి, తన ద్వారా తండ్రి దగ్గరికి నడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆదాము ద్వారా పాపము మనుషులందరిపైకి ఎలాగైతే విస్తరించుకుంటూ వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనందరిలోనూ ఉన్నటువంటి పాపములు తొలగించబడ్డాయి. ఓన్లీ వన్ మ్యాన్, ఆదాము అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా పాపము ఎలా విస్తరించిందో, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఒకే ఒక వ్యక్తి ద్వారా పాపమునకు క్షమాపణ కూడా, అంటే పాపమునకు ప్రాయశ్చిత్తం కూడా విస్తరించబడింది. ఒక్కరి ద్వారా వచ్చినటువంటి పాపము ఒక్కరి ద్వారా పోగొట్టబడుతుంది. అటువంటి స్థితిని మనం గుర్తించి దానిని అనుసరించి నడుచుకోవాల్సినటువంటి అవసరం కలిగి ఉన్నాం. మనము క్రీస్తుతో ఐక్యపరచబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. క్రీస్తుతో ఐక్యపరచటము ద్వారా మనలను సంపూర్ణులుగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. క్రీస్తులో మనల్ని ఐక్యపరచడం ద్వారా సంపూర్ణులుగా మనల్ని ఇక దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళటానికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. అటు స్థితిలో నిలబెట్టడానికి కేవలం మనకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఓన్లీ ఫెయిత్. విశ్వాసము ద్వారా వీ క్యాన్ ఎంటర్ ఇంటూ హిస్ కింగ్డమ్. విశ్వాసము ద్వారా మనము ఆయనతోటి జతపరచబడటానికి అవకాశం ఉంది. మన యొక్క హృదయపు తలంపులన్నీ కూడా, మన హృదయం అంతా కూడా ఆయన కొరకు పదిలపరుచుకునేటువంటి స్థితిలో ఉండాలి. ఆయన కొరకు శుభ్రము చేసుకునేటువంటి స్థితిలో ఉండాలి. ఆయన కొరకు మనము తెరిచి ఉన్నటువంటి వారముగా ఉండాలి.
నీ లోపలికి వస్తున్నటువంటి ఏ ఆలోచన అయినా సరే, ఆ ఆలోచన క్రీస్తు కొరకు చెరపట్టి ఆయన దగ్గరకు తీసుకుని వచ్చేదిగా ఉండాలి. అది మంచి ఆలోచన కొనసాగించాలి. చెడ్డ ఆలోచన మన నుంచి తొలగించాలి. అట్టి స్థితిలో దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. దేవుని ఉద్దేశ్యం ఏమిటంటే, దేవుడు అంటే క్రీస్తు తండ్రితో ఏ విధంగా అయితే ఏకమై ఉన్నారో, వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వాక్యాన్ని విని విశ్వసించేటువంటి వారందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. ఐక్యపరచడానికి, క్రీస్తు ద్వారా తండ్రితో ఐక్యపరచడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఎవరైతే వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచుతారో, వాక్యము వినినటువంటి మాటను బట్టి, నేను బోధిస్తున్నటువంటిది విని ఎవరైతే దానిని అంగీకరించడానికి ఇష్టపడతారో, లేఖనాలు, బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి దేవుని యొక్క లేఖనాలు, క్రీస్తు ద్వారా చెప్పబడినటువంటి మాటలు, యేసయ్య చెప్పినటువంటి మాట, నేను బోధించినటువంటి మాటలను విశ్వసించి, యేసయ్య అంటున్నాడు, నేను చెప్పినటువంటి మాట ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించిన వారందరూ కూడా నాతో ఏకమై ఉంటారు, నా ద్వారా తండ్రితో కూడా ఏకమై ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను క్రీస్తుతో ఏకపరచుకొని క్రీస్తులో నువ్వు తండ్రికి సమాధానపరచబడినటువంటి స్థితిలో ఉండబోతున్నావు. వితౌట్ క్రైస్ట్ యూ విల్ బీ ఇన్ హెల్. విత్ క్రైస్ట్ యూ విల్ బీ ఇన్ ప్యారడైజ్. యూ విల్ బీ విత్ ద గాడ్, ఫాదర్ గాడ్. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, బై ఫెయిత్ we can enter into the kingdom of God. By faith, we will be united with the Christ. By faith, we will be complete in our life. విశ్వాసము ద్వారా మనము సంపూర్ణముగా చేయబడేటువంటి అవకాశం. విశ్వాసము ద్వారా దేవుని యొక్క మంచి స్వభావాన్ని మనం గుర్తించి దానిని అలవర్చుకోవడానికి ప్రయత్నించేటువంటి అవకాశం ఉంది. విశ్వాసము లేకుండా ఏ ఒక్కరు కూడా, ఇది మనం గుర్తించాలి, విశ్వాసము లేకుండా ఏ ఒక్కరు కూడా దేవునికి ఇష్టలై ఉండేటువంటి అవకాశం లేదు. దయచేసి గుర్తించాలి. ఏమిటంటే, మనము మంచి స్వభావాన్ని, మంచి లక్షణాలను అలవరుచుకోవాలి. 2వ పేతురు 1వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అంటే నీ సెన్సెస్ అన్నిటి విషయంలో కూడా ఎక్కడ కూడా నువ్వు ఏ పాపము చేయకుండా ఉండాలి. మీ విశ్వాసమునందు సద్గుణమును, విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. విశ్వాసము ద్వారా మంచి గుణాలను నేర్చుకోవాలి. సద్గుణమునందు జ్ఞానమును, సద్గుణం ఉంటే సరిపోదు, దేవుని యొక్క జ్ఞానాన్ని కూడా మనం గుర్తించి తెలుసుకునేటువంటి స్థితిలో ఉండాలి. లేఖనాలు తెలియజేస్తున్న యేసుక్రీస్తు ప్రభువే జ్ఞాన సంపూర్ణుడై ఉన్నాడట. ఆయనే జ్ఞానమై ఉన్నాడు. నువ్వు ఆయనను గనుక, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క మంచి లక్షణాలను, ఆయన చేసినటువంటి మంచి పనులను గురించి ధ్యానము చేస్తే నీకు అర్థమవుతుంది జ్ఞానం అంటే ఏమిటో. అలాగే జ్ఞానమునందు ఆశానిగ్రహము. నీకు వస్తున్నటువంటి ప్రతి తలంపుని, ప్రతి ఆలోచనను, ప్రతి కోరికను నువ్వు జరిగించడానికి ఇష్టపడకూడదు. ఆశలు నీ లోపల పెరుగుతూ ఉంటాయి, కానీ వాటిని నువ్వు నిగ్రహించుకోగలిగినటువంటి స్థితిలో ఉండాలి. ఆశానిగ్రహమునందు సహనమును. క్రీస్తులో ఉన్నటువంటి వారు సహనాన్ని కోల్పోతున్నారు. నువ్వు సహనాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడదీయబడుతున్నా కూడా ఆయన ఎక్కడ కూడా సహనాన్ని కోల్పోలేదు. నువ్వు కూడా అట్టి స్థితిలో ఉండాలి. సహనమునందు భక్తిని. నీ భక్తి నీకు బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి. నీ భక్తి నీ విశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉండాలి. నీ భక్తి దేవుని యొక్క మంచి లక్షణాన్ని నీకు వివరించేదిగా ఉండాలి. భక్తి యందు సహోదర ప్రేమ. క్రీస్తుతో ఉన్నటువంటి వారందరినీ ప్రేమించేటువంటి మనస్థితిని కలిగి ఉండాలి. సహోదర ప్రేమతో పాటు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొని ఉండాలి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులనైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన నిత్యము మనకి బోధించి మనలను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వములోనికి, మంచి లక్షణాలను కలిగినటువంటి, మంచి బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి మనుష్యులుగా చేయాలని ఆశపడుతున్నాడు. బుద్ధి జ్ఞానములతో పాటు ఆయన మన యొక్క
మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క కోరికలు వీటన్నిటిని గురించి కూడా ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయట. కానీ నీకు కావాల్సింది ఏమిటంటే నువ్వు ఆయనను పోలి నడుచుకున్నట్లయితే, ఆయన మంచి లక్షణాలను నేర్చుకున్నట్లయితే, ఆయన మంచి స్వభావాన్ని నువ్వు కలిగి నడుచుకున్నట్లయితే, ఆయన తాను కలిగి ఉన్నటువంటి సమస్తమును కూడా ఆకాశ వాకిండ్లు ఇప్పి నీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు నిక్షిప్తమై ఉన్నాయట. నువ్వు బుద్ధి జ్ఞానములు నేర్చుకుంటే సర్వసంపదలు ఆయన నీ వశము చేస్తాడు. బుద్ధి జ్ఞానముల విషయంలో మనము విశ్వాసము ద్వారా వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, అంటే దేవుని యొక్క మంచి లక్షణాలు ఏవైతే మనకు చెప్పబడ్డాయో అవి మనము కలిగి, అంటే మనం వాటిని విని నేర్చుకొని వాటిలో గనక విస్తరించడానికి ప్రయత్నం చేసిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి ఎవనికి లేకపోవునో, ఈ మంచి లక్షణాలను నేర్చుకోవడానికి ఎవడైతే ప్రయత్నము చేయకుండా ఉన్నాడో, మంచి స్వభావాన్ని గురించి ఆలోచించడానికి ఎవడైతే సమయాన్ని వెచ్చించలేకపోతున్నాడో, వారందరూ కూడా తమ పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి, తాము అప్పటి వరకు చేసినటువంటి పాపాలకు దేవుని ద్వారా కలిగిన శుద్ధిని మర్చిపోయి, యేసుక్రీస్తు బలియాగమునకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మర్చిపోయి, గుడ్డివాడును దృష్టి లేనివాడును అగును. గుడ్డివాడును దృష్టి లేనివాడును అగును. దిస్ ఇస్ ఫైనల్. నువ్వు మంచి లక్షణాలను మనస్ఫూర్తిగా నేర్చుకుంటావా? శ్రేష్టమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉంటావా? యథార్థతను కలిగి ఉంటావా? ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడతావా? మంచి స్థితిలో ఉంటావా? నైతిక విలువలను కలిగి ఉంటావా? వీటన్నిటిని నువ్వు కలిగి ఉండటానికి ప్రయత్నము చెయ్యాలి. ప్రయత్నము చేయకపోతే నువ్వు వాటిని పొందుకోలేవు. ఎందుకనంటే మనుషులందరూ కూడా పాపపు స్వభావముతో ఉన్నారు. వీరందరికీ నరకమే శరణ్యం. కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించినటువంటి వారికి మనకివ్వబడుతుంది మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు నేర్చుకోవటం ద్వారా, సమకూర్చుకోవటం ద్వారా. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా లోకములో ఉన్నవట్టినటువంటి, అంటే లోకములో విడిచిపెట్టవలసినటువంటి వాటిని, తృణీకరించవలసినటువంటి వాటిని సమకూర్చుకుంటున్నారు. నువ్వు దేన్ని సమకూర్చుకోవాలో వాక్యం చెప్తా ఉంది. నువ్వు సమకూర్చుకోవాల్సింది ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ. నువ్వు ఏమి నేర్చుకోవాలో నువ్వు గుర్తించగలిగితే నీకు దేవుని వాక్యము సెలవిచ్చినటువంటి వాగ్దానములన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడతాయి. నువ్వు ఏమి నేర్చుకోవాలో నువ్వు ప్రయత్నమే ప్రారంభించకపోతే నువ్వు నేర్చుకున్నది కూడా పోగొట్టుకుంటావు. తద్వారా దేవుని ఉగ్రత నీ మీద కుమ్మరించబడుతుంది. నువ్వు దేని నేర్చుకోవాలనుకుంటున్నావు, దేనిని పొందుకొని సంతోషంగా ఉండాలంటున్నావో ఆలోచన చేయి. లేఖనాలు మాట్లాడుతున్నాయి. పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఇవి మీరు గనక వీటిని సమకూర్చుకోగలిగినట్లయితే, పోగు చేసుకోగలిగినట్లయితే, మీ మనస్సులోను మీ హృదయంలోను వాటిని భద్రపరచుకోగలిగినట్లయితే, అనుదినము వీటిని గురించే ధ్యానము చేస్తూ మీరు జాగ్రత్తగా, పూర్ణ జాగ్రత్త గలవారై ఉన్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. మిమ్మల్ని ఎందుకు పనికిరాని వారిగా మార్చకుండా ప్రయోజకులుగా చేయటానికి అవకాశం ఉందట. లేకపోతే గురుడివాడుగాను, దూరదృష్టి లేనివాడుగాను నువ్వు నశించిపోయేటువంటి ప్రమాదం ఉంది. దయచేసి ఆలోచన చేయండి. మంచి లక్షణాలను శ్రద్ధతోటి నేర్చుకోవాలి. శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం ఈ భూమిపైన జీవించాలి. నైతిక విలువలను మనం పాటించి, నైతిక విలువలను మనము అనుసరించి నడుచుకోవాలి. మన జీవితము యథార్థవంతమైనటువంటి జీవితమును మనము కనబరచాలి. అది దేవునికి కనబరచాలి. అలాగే మనము దేవుని యొక్క సన్నిధిని నిత్యము కూడా అనుభవించేటువంటి స్థితిలో ఉండాలి. అటువంటి స్థితిలో మనం ఉండటానికి పిలువబడ్డాం. దానిని నువ్వు సమకూర్చుకొని
ఆ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నము మొదలుపెట్టి దేవుని ద్వారా మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానములన్నిటినీ కూడా నువ్వు స్వతంత్రించుకోవటానికి అవకాశమును తెరవబడుతుంది. నువ్వు వాగ్దానము కొరకు ఎదురు చూస్తే వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడదు. దేవుని యొక్క మంచి లక్షణాలను నేర్చుకొని వాటిని అనుసరించి ఆ బుద్ధి జ్ఞానములతోటి నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే నీ వాగ్దానములన్నీ కూడా నువ్వు ఏదైతే లేఖనము మాట్లాడుతుందో, వాక్యం మాట్లాడుతుందో, దేవునిని మనము కంటితో చూడలేము. అలాగే దేవుని ఫలాలను కూడా మనం కంటితో చూడలేము. కానీ వాటిని అనుభవించగలుగుతాం. ఎప్పుడనంటే విశ్వాసముతోటి నువ్వు దేవునితో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు. అవిశ్వాసం అనేటువంటిది భయంకరమైనటువంటి పాపం. అది దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని పాడు చేస్తుంది. విశ్వాసం అనేటువంటిది దేవుడు నీకు చెయ్యదలిచినటువంటి వాగ్దానములన్నిటిని కూడా జరిగించడానికి అవకాశాన్ని ఇస్తుంది. మంచి లక్షణాలను అలవర్చుకొని వాటితో జీవించేటువంటి ప్రయత్నము చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆయన నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆయన యొక్క మేలులన్నిటిని కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగించి నీకు క్షేమమును, అభివృద్ధిని కలగజేయునుగాక. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అనూన్య సహవాసము మనకును భూమిపైనున్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, సిలువ రక్తమునకే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క లక్షణాలను నేర్చుకోవడానికి శ్రద్ధను చూపిద్దాం. తద్వారా దేవుని యొక్క కృపకు మనమందరము పాత్రులమై ఆయనతో ఐక్యత కలిగి తండ్రిని చేరుకోవటానికి మనమందరం కూడా సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.